ధరణి నా పేరు. గీ గొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే గాని కనిపించని ఊరు. మా ఊళ్ళే గాలి సుత కర్రెగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మా కిందివాడ దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బార్తోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిల్కుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపాయ. అసలు టైం ఎంత అవుతుందిరా? తాగుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరగడ్ల సోయలేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాడు. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదన్నా, నిన్నే నా పిచ్చేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా తర్రీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోదాం అనుకోకుంటే మందంటే మా వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్. మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్కగా అనిపించేది. ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే? ఓర్దారిని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు. రే అంటించరా. రే ఆడ పంచాయతీ రాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచిన నీ దగ్గరనే 5 ఏండ్లు బారుంటది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఇంటిపైన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా అవుతాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది.
రే మీ కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను వెన్నెలని లవ్ చేస్తున్నారా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచర్ సూర్యగాడే కావాలంట. పెద్దనామా చచ్చిపోయాడు. వారం 10 రోజులు నాలుగే సెలవులు ఇస్తాను. ఇంటికి వారు నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయిండ్రు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు ఓదారు చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీద ఉన్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారని రాజన్న అనుకున్నాడు. కానీ బార్ను వాడినోందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథ మారనికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు చదువుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు. ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగి ఓ పోలీసు వాడిని కొట్టినాం.
కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసుని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? పోరగాలి రమ్మనవా రారా రా. ఇవాళ అయిపోయినావు నా కొడుకు, నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మీరు పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచేయండి సార్. ఈ కాళ్ళు మొక్కుతా అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు వద్దస్తామన్నా అక్కరాని కేసులు. ఈడపడు లుంగి ఎత్తితే పాంచతో లుంగి దించితే పాంచను. నడు రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. పోరాగండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలిగా. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిత్తవని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్, ఇత్తవా ఇయ్యవా? ఇయ్యండ్రా బాయ్. చల్. సుగ్రిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? రెండు పెట్ట, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రొయ్యాల. సూరిగా ఇడిచిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే తిరిగి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిండే. అత్తానా పాడుగాను. సూరిగాడున్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెనలా, అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య, వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లు వచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్తే గన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులని వీకెత్తాం. అంతోనే ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరుగుతాండ్రు. పెద్దనమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 దాకా సిల్కు బార్లో తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి
గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇక బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగి నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం అవుతుంది. నిన్ను అడిగేదేందే? ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుంది. ఇద్దరుదానా ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక చెప్పదా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటారా గిఫ్ట్ నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సందిష్ట పెడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసేస్తా. అట్లా కాదే. నువ్వు బే నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నారత్త? ఏడుంటదిరా లోపల అన్నది, తొక్కలో అన్నది. ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేశాట. చేతుల పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయంటావు. చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి వెన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దురికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తి చల్లుకుంటా. అది తరిక నీ సంగతి ఏందత్తా? సరే సరే కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసింది. ఇంకోసారి సూర్యాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు.
ఇచ్చి పడేద్దాం ఇచ్చి పడేద్దాం ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినావరా అన్నా అదే అని విలువను కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. ఏమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా 5 రోజులు ఆలౌటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. దత్తలేరా బాల్ చేతికొస్తే పట్టవేంద్రా నడుగు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిగాడు పో. ఏమంటాడుతుండే ఏమైంది అసలు నాకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికి ఆలరా. అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో.
ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? సింతకు గడుతాడు బిడ్డ సిర్ర గోని వేసుకో నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో గోన పెంక లెక్క బొక్కలెరగా కొడుతా మండుతున్న కొర్రాయి వీడు జోపు మీ ఇప్పు చేస్తాడు సాపు మగోని వైతేనే ఆపు అందరికి నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరాళ్ళు ఎవరికి అనుకుంటారా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిరు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? బయలురా. ఊరంతా ఎత్తుకుతానా? ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాట రా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా. తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని తిరుగుతాందు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటాడు. క్యాషియర్ మందు అది కడుపా లేక ఇంకొడుగుంటానా? ఓ ఫుల్లీ అన్నా. అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు వాళ్ళతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మన్నతో మాట్లాడి అందరినీ లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు దర్రిగాడు మ్యాచ్ ఓడిపోదా అని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. భయపెడితే మా గెటోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది. దీన్నే కూలిచ్చి
ఎత్తుకొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 నీ బాన్సర్ అయ్యా. రాజన్న 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 నమస్తే రాజన్న, ఎట్లా వచ్చినా? ఇల్లు గలీజ్ గాలు రాజన్న, బార్ను వలగొట్టి ఆగం పట్టించారు, ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న, ఉన్న మాట చెప్తాన్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు, ఇడిచేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజు. ఈ స్టేషన్ ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న, బాగొట్టిన రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోండా. పిచ్చికిలో పట్టిందారా? రే నువ్వు రకుండా పోయాడా కూర్చో. సౌండ్ నీ ఎట్లయితే రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోడ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాప మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. భయమా దోస్తానా అంటే పుల్లు గుద్దైనా సరే దోస్తానే అంట. బ్యాంక్ ఎట్లయితే గట్ల.
నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్ళే. అయితే ఏంది? రాజన్న ఇగు ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతా. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లరా. ఓటు ఎందుకే రాజన్న? ఎలక్షన్ తోని మన ఊరికి జరిగే మేడేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీండ్రి చలో బార్యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట రాజన్నావు. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్లోనే ఉన్నది. మీరు రాజానని గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననమ్మయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగారి మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకులేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిలో అందరూ సమానమే. రండ్రా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టవరా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ చెట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంతడానికి గింతుంటదానే. ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చమైనకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని.
నడువురా పోదాం. నడు ఈ టైంలో ఈడొస్తాండేంద్రా పెండ్లై గంటగాలి అప్పుడే బాగా గుర్తుకొచ్చినారా అరే సూర్యాడు వచ్చిండుగా లోపల పారా నడు పెళ్ళిళ్ళనే అందరు అయిపోన్నారు కదరా లేవకుండా మళ్ళీ లేవలు అన్నా వారు వందండి. సూత్త అంటే మనోరో లెక్క లేరు గాని అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు మీ పిల్లలకి సరిపోదు.
పిచ్చి గిట్ల పట్టిందారా చూడు నెత్తి ఎట్లా కాడుతుందో. నా దగ్గర సంగతి దాచి పెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగాలనుందిరా. అన్న లేచిన ఈ పోస్టర్లు తప్ప ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే ఇంకా పోరగాలే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవం ఇచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి. వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్నా. మేమేం చేస్తాం కాదన్నా, బొగ్గు తగ్గుతాం తాగు తెగులు గమిదిగా చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఎంబడి పడిందో చంపుతారు. సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్రా నెత్తి మీద? అన్నా సైకిల్ మీకు కింద పడ్డాడనా? అరే తమ్మో, చక్కగా చెప్పు. సీసా తలకాయ కేసి కొట్టుకున్నానా? ఇది రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికుంటది. తాగి మర్చిపోవడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు,
మందిన్లలో పోయి లొల్లి చేసిండు. సరే ఇవన్నీ చిల్లర పనులు ఇడిచేద్దాం. కానీ ఇప్పుడు అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఏమైంది? 4 పానాలు వాడదాని జీవితం. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన పెద్ద మనిషి, దానికి మేము పన్లిట్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడు వలకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసినో ఏం యాదికి ఉంటుంది. అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడు చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు వాడదాని జీవితం. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా? ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, బాగా వాళ్ళ కొట్టినావు, రాజు గెలిపించినావు, దానికి చంపేస్తాడా? నేను అమ్మి అయ్యా రాడా బయటికి? రాసి పెట్టుకో, ఇవాళ నీ మగోని సావు సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దుటకి దిగుతాడు.
కొడి రగడేసి పడుతా. అరే క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాన్ని కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళని ఎందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆ గడ్డ వచ్చిందని చెట్టుని తగలబెట్టిందా. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నావు. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పున్నవేరుగాని దాని బతుకు ముఖ్యం రా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క కాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోలువని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపటి ముందు రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉండుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. అర్థమైందా? ఏంద్రా బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా. దేనికి వచ్చినావు వీడికి? దీని ముండం దేనికి వచ్చినావా? నా దోస్తు అని నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చినామా అని ఇంటి ముఖాలు చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోల ఇజ్జత్ కోసమే. దాని బతుకు తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా.
నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకని నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు, నేను మాత్రం రావణుణ్ణే. వెళ్ళిపోద్దురా, కానీ ఆయన చంపితే మనం ఎంబడి పడ్డలు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడు కాడే బయటికి రావాలి. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చాడు? చూస్తా అంటే గా ముచ్చట ఇంకా అనట్టుంది. గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నేనేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావు అనుకో. ఏ పద్మ చెప్పేదానికి సరైన పెళ్ళం జరిగితే మొలదారం కింద గుడలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాలి కట్టినవరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాళి కట్టొచ్చా?
నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఓపిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద చెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మంటారు. అసొంటి బతుకమ్మని కూడా మొగుళ్ళేని ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆడ్ని మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్తలే. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టాలతో మీకేంద్ర పని? మిమ్మల్ని అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. దోస్తుగా నన్ను చంపిన వాళ్ళని చంపేందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకునేటోనివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తు గారి పక్కన బొంద పెట్టండి. ఏంటను మనది? సూర్యగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడవలే. భయం అయితే ఉచ్చ పోసుకునే నా బతుకు ఆడధైర్యం ఇచ్చిండు. ఇలా లేడంటే నాకు గుండె సగమే కొట్టుకుంటాందే. అది నా చక్కలాడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వేందన్నా చెప్పా, ఇప్పుడు కాపినావు, రేపైనా అలా చెప్పేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా మున్న మొత్తే నా లెక్క పవల్ దాకా బతకల్లా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుతా మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు బాచండ్రా.
సరే వస్తాం. పెళ్ళికైతే రండి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ తర్వాత వేరే పోరగాన్ని లవ్ చేసింది. నాదాన్వైతవని పదొద్దుల దాకా చూసిన నడిమిట్లా నా బద్దరని గాడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలెవ్వడు పుస్తే కడితే ఆన్ని చంపుతారని తెలిసి సుతా నీకు పుస్తే కట్టిండా ధరణిగాడు నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయమైతుంది. ధరణిగానికి నీ మీదున్న ప్రేమ. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్కగా అనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అవుతుంది. వాడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. గంతుకని ఆ ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అవుతుంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 నాడు ఇది కట్టుకొని తయారయ్యుండు. నీ పక్క నాది.
నారాయణ ఇంటికి కాన్పు చేయబోయిందిరా. ఆడిపిల్ల పుట్టింది నీకు. మంచిగున్నావు బిడ్డ. నువ్వెందుకైడా? తాగి తాగి నా మొగుడు చచ్చిపోయిండు. గల్లా పట్టుకుని అడుగు మన సూర్యగాని మాట అంతూనే వాయే. ఆ దేవుడు నాకింత అంతం ఇచ్చినా మంచిగుండేది. నా బిడ్డల కోసం వ్యభిచారంలో చేసుకుని బతికేదని. అయినా ఈ ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళ ముఖాల్లో నవ్వుందరా. మా బతుకులు ఇంతేగా. ఊరు మారిందనుకున్నా, కానీ లేదని అర్థమైంది. ఎవడింట్లోనన్నా తాగి సావనాడుంటే ఆడు మాత్రమే చార్పాలే. అట్లా కాదని ఇంకెవడనత్తే ఏర్లపల్లిలో ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే మగ పుట్టుక తక్కువ అనుకున్నా. ఆడోళ్ళందరూ ముండలైతారని తెలియదన్నా. చిక్కుండాలే మనకు.